నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో భారతదేశంలో ఏకకాలంలో అన్ని ఎన్నికలు జరపాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జమిలీ ఎన్నికలు జరపడం సాధ్యమా అసాధ్యమా, లాభమా నష్టమా అనే చర్చ ఒకవైపు జరుగుతూ ఉండగానే అసలు జమిలీ ఎన్నికల వల్ల కలిగే ప్రధాన మార్పులేమిటి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. దేశ ఎన్నికల వ్యవస్థలో జమిలీ ఎన్నికల వల్ల ప్రధానంగా 6 మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ 6 ప్రధాన మార్పులపైనే వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు జమిలీ ఎన్నికల వల్ల కలిగే 6 ప్రధాన మార్పులేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి 1967లో జరిగిన 4వ సార్వత్రిక ఎన్నికల వరకు భారతదేశంలో జమిలీ ఎన్నికలే జరిగాయి. అంటే పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు కలిసే నిర్వహించారు. ఇక 1972లో జరపాల్సిన 5వ సార్వత్రిక ఎన్నికలు 1971లోనే జరగడంతో జమిలీ ఎన్నికల ప్రక్రియకు తొలిసారి బ్రేక్ పడింది. దేశంలో మళ్లీ జమిలీ ఎన్నికలు పునరుద్ధరించాలని ఎన్డీఏ ప్రభుత్వం మొదటి నుంచి గట్టి పట్టుదలతో ఉంది. దీనికోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేయడం, ఆ కమిటీ నివేదిక ఇవ్వడం, దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగిపోయాయి. ఇక జమిలీ ఎన్నికల బిల్లును వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగ సవరణలు జరగడం, రాష్ట్రాలు ఆమోదించడం లాంటి ప్రక్రియలు ముగించుకోవాల్సి ఉంది. ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుకున్నట్లు జరుగుతుందా? రాజ్యాంగ సవరణ సాధ్యమేనా? అసలు జమిలీ ఎన్నికలు లాభమా నష్టమా అనే చర్చ ఒకవైపు తీవ్రంగా జరుగుతుంది. మరోవైపు అసలు జమిలీ ఎన్నికల వల్ల కలిగే ప్రధాన మార్పులేమిటి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. భారత ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు ఈ జమిలీ ఎన్నికల వల్లే జరిగే అవకాశం ఉంది. పార్లమెంటు, అసెంబ్లీకి కలిపి ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే కాదు, కనీసం 6 ప్రధాన మార్పులు జరగనున్నాయి. 100 రోజుల్లోనే సర్పంచ్ నుంచి ప్రధాని వరకు ఎన్నిక. జమిలీ ఎన్నికల ప్రధాన లక్ష్యం దేశమంతా ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించడం. ఇప్పటి వరకు ప్రచారం జరిగినట్టు కేవలం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా వాటితో పాటు ముగిస్తారు. ఇక మొత్తం ఎన్నికల ప్రక్రియ 100 రోజులు ముగుస్తోంది. మొదట పార్లమెంటుకు, అసెంబ్లీకి కలిపి ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికల వెంటనే గ్రామ పంచాయతీ, మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ లాంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. అంటే మొత్తం ఎన్నికల ప్రక్రియ కేవలం 100 రోజులు ముగుస్తాయి. అన్ని ప్రభుత్వాలకు ఒకే అపాయింటెడ్ డే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒకసారి కొలువు తీరితే రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి కొలువు తీరుతాయి. ఒక్కో ప్రభుత్వం ఒక్కోసారి ఏర్పడుతుంది. తాజా జమిలీ ఎన్నికల ముసాయిదా ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి ఏర్పడతాయి. వాటి పదవీ కాలం కూడా ఒకేసారి ముగుస్తుంది. ఇక ఉదాహరణకు 2029 మే 1న అపాయింటెడ్ డేగా ప్రకటించారనుకుందాం. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు అదే రోజున ఏర్పడతాయి. వాటి పదవీ కాలం 2034 ఏప్రిల్ 30తో ముగుస్తుంది. అంటే అన్ని ప్రభుత్వాలు ఒకేసారి తమ పని ప్రారంభించి ఒకేసారి ముగిస్తాయి. ప్రభుత్వం పడిపోతే ఉప ఎన్నికలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం కానీ మధ్యలో పడిపోతే ఎలా అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వం పడిపోతే మళ్లీ 5 ఏళ్ల కోసం మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికల్లో గెలిచిన వారు 5 ఏళ్లు పదవిలో ఉంటారు. కానీ తాజా జమిలీ విధానం ప్రకారం మధ్యంతర ఎన్నికలు ఉండవు. ఏదైనా ప్రభుత్వం కూలిపోతే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కేవలం ఉప ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తారు. ఉదాహరణకు ఒక అసెంబ్లీకి 2023లో ఎన్నికలు జరిగాయి. ఏదైనా కారణాల వల్ల ప్రభుత్వం 3 ఏళ్ల తర్వాత పడిపోయింది అనుకుందాం. ఇక అప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన పార్టీ మిగిలిన 2 ఏళ్లకు మాత్రమే అధికారంలో ఉంటుంది. అంటే అపాయింటెడ్ డే వరకు మాత్రమే కొనసాగగలుగుతుంది. చట్టసభల్లోని ఏదైనా సభ్యుడు స్థానం ఖాళీ అయితే ఎలాగైతే ఉప ఎన్నికలు నిర్వహిస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అదే విధంగా ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి అవకాశం. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ ప్రభుత్వం పడిపోతే ఉప ఎన్నికలు నిర్వహించడం ఒక పద్ధతి. 5 ఏళ్లకు వ్యవధి చాలా తక్కువ ఉన్నా, ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉన్నా అక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. అయితే ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలా ఉండాలి అనే విషయంలో కూడా పార్లమెంట్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనివార్యమైతే అందులో ఒకే పార్టీ సభ్యులు ఉండరు. పార్లమెంటు లేదా అసెంబ్లీలోని అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు.
ఒకే ఓటరు జాబితా. ప్రస్తుతం దేశంలో ఒక్కో ఎన్నికకు ఒక్కో ఓటరు జాబితా రూపొందిస్తున్నారు. పార్లమెంటుకు 1, అసెంబ్లీకి 1, స్థానిక సంస్థలకు 1 చొప్పున ఓటరు జాబితా రూపొందిస్తున్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ఓటరు జాబితా ఉంటుంది. అన్ని ఎన్నికలు ఈ ఓటరు జాబితా ప్రకారమే నిర్వహిస్తారు. దీనివల్ల దొంగ ఓట్లు వేయడానికి కానీ, ఒక చోట ఓటు వేసి మరో చోటుకు వెళ్లి మళ్లీ ఓటు వేయడానికి కానీ వీలుండదు. ఒక్కరు ఒకే చోట పోటీ చేసే అవకాశం. ప్రస్తుతం దేశంలో ఒకే వ్యక్తి ఎన్ని చోట్లైనా పోటీ చేసే అవకాశం ఉంది. ఒకే వ్యక్తి అటు పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి పోటీ చేసే వెసులుబాటు ఉంది. 2 చోట్ల గెలిస్తే ఒక స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. జమిలీ ఎన్నికల ప్రతిపాదన ప్రకారం ఇకపై ఒకరు ఒకే చోట పోటీ చేయాలి. జమిలీ ఎన్నికల ప్రతిపాదన తెచ్చిందే ఖర్చు తక్కువ చేయడం కోసం, తరచూ ఎన్నికలు నిర్వహించే భారం తగ్గించడం కోసం. కాబట్టి ఒకే వ్యక్తి 2 చోట్ల పోటీ చేయడం, ఒక చోట రాజీనామా చేయడం, అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించడం లాంటి తలనొప్పులను కూడా నివారించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.